మరి ఇక్కడ బండి సంజయ్ వాళ్ళని ఎందుకు పట్టుకురాట్లేరు? భగీరథ తల్లిదండ్రులను ఎందుకు పట్టుకురాట్లేరు? ఎక్కడో దాచుకుంటాడా? 2 అవర్స్ లో పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది తగదు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు, అరెస్ట్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, సిట్ అనేది మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఇది కాలయాపన తప్ప అమ్మాయికి న్యాయం చేసేటటువంటిది కాదు ఇది. అందుకే పోక్సో చట్టం అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఇవాళ దాన్ని నీరుగార్చడం కోసమే ఈ సిచ్యువేషన్ తప్ప మరొకటి కాదు. ఇప్పటికే అమ్మాయిని 17 సంవత్సరాల అమ్మాయిని మా తల్లి షేట్ బషీరాబాద్ లో ఏమని ఇచ్చింది? నా బిడ్డ వేటాడి ప్రేమిస్తా అని చెప్పి శారీరకంగా, మానసికంగా, లైంగికంగా అన్నిటిని లోవర్చుకొని మళ్ళీ బెదిరించడం మొదలుపెట్టిందని కేసు పెడితే కనీసం ఇప్పటికీ 6 రోజులైంది. 6 రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. చాలా అన్యాయం. అందరం కూడా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రెస్ వాళ్ళు చాలా మంది కవర్ చేయట్లేరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పోలీస్ యంత్రాంగం, కోర్టు వీళ్ళందరూ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇతను బెయిల్ కూడా ఇవ్వద్దు. కోర్టుకి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ లాయర్ కూడా ముందుకొచ్చి బెయిల్ ఇచ్చే విధంగా భగీరథకు ముందుకు రావద్దని ఇవాళ అందరినీ ప్రాధాయపడుతున్నాం.